పర్యాటకం పేరుతో ప్రకృతి ప్రేమికుల జేబులకు వ్యాపారులు చిల్లులు పెడుతుంటే నిలువరించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధిగాంచిన అరకు వ్యాలీ, పాడేరు నియోజకవర్గ కేంద్రాల్లో రిసార్ట్లు, లాడ్జుల పేరుతో పర్యాటకుల నుండి 2-3 రెట్లు అదనపు ఛార్జీలు నిర్వాహకులు వసూలు చేస్తున్నారనే వస్తున్న విమర్శలు పట్టించుకునే నాదులు కరువయ్యారని చెప్పవచ్చు. అదే సందర్భంలో ప్రభుత్వ కార్యాలయాలకు ఏర్పాటు చేసే సమాచార హక్కు చట్టం ప్రైవేటు లాడ్జులకు వర్తించదా? లాడ్జుల్లో సింగిల్ రూమ్కు ఎంత, డబుల్ రూమ్కు ఎంత, ఏసీ రూమ్కు ఎంత, లగ్జరీ రూము ధర ఎంత? ముఖ్యంగా సదరు ధర 12 గంటలా లేక 24 గంటలా అనే బోర్డులు కానీ, ప్రింటెడ్ పాంప్లెట్ కానీ సదరు అధికారుల తీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పాడేరు జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక 24 మండలాల నుండి జిల్లా అధికారులను కలవడానికి పలువురు రావడం ఏర్పడింది. ఇదే అదునుగా రిసార్ట్లు, లాడ్జుల నిర్వాహకులు సందర్భాన్ని బట్టి తమకు తోచిన ధరలు వసూలు చేస్తున్నారని, వంజంగి పర్యాటకంలోనూ ఇదే దుస్థితి నెలకొందని బహిరంగ ఆరోపణలు ఉన్నాయి. పర్యాటకం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అభివృద్ధి చెందడం శుభపరిణామమే. కానీ ఇదే అదునుగా లాడ్జులు, రిసార్ట్ల పేరుతో జరుగుతున్న సక్రమమో అక్రమమో జరుగుతున్న దందాపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.